ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ఈ 19వ ఆలయ ప్రతిష్టత మరియు క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు చెప్పిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్ర. దేవుని పిల్లలు, ఇక్కడ కూడా సేవ ప్రారంభించి కరెక్ట్గా డిసెంబర్ 21వ సంవత్సరం అండి. అందుకనే ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ మందిర ప్రతిష్టత అలాగే సెమీ క్రిస్మస్ రెండు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏదో కావాలని పెట్టుకున్నది కాదు, కానీ దేవుని యొక్క ఏర్పాటు. ఇక్కడ పాత మందిరం ఒకటి ఉండేది, ఆ మందిరము ప్రతిష్ఠించిన దినము, అలాగే ఇప్పుడు ఉన్న ఈ బిల్డింగ్ను కూడా ప్రతిష్ఠించిన దినం కూడా ఈ దినమే, డిసెంబర్ 21. దేవునికి స్తోత్ర. దేవుని పిల్లరా, మరి నేను దేవుని యొక్క సేవలోనికి వచ్చి దరిదాపున 20 సంవత్సరాలు కావస్తుంది. నేను ఒక పాస్టర్గా, దైవజనుడిగా మరి ఈ ప్రాంతంలో మరి దేవుని యొక్క సేవ చేసేటువంటి అనుభవాన్ని, ఒక 20 సంవత్సరాల అనుభవాన్ని మరి దేవుడు ఎంతో ఆయన కృపను బట్టి నాకు అనుగ్రహించి ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా మన ప్రగడవారంలోను, చింతలపూడిలో పరిసర ప్రాంతాల్లో దేవుని సేవకుడిగా, సువార్థికుడిగా పనిచేయటానికి ప్రభు ఎంతో కృప చూపించి ఉన్నారు. మరి దీనికి గల కారణం మన ఆత్మీయ తల్లి గారు, మా అమ్మగారు అంగులూరి మరియమ్మ గారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు మరి మనందరం కూడా అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ స్థానము, ఈ పొజిషన్ నేను కలిగి ఉన్నామంటే, ఇక్కడ ఒక దేవాలయం కట్టబడింది అంటే, మన గ్రామంలో అనేక మంది యేసు ప్రభువు నమ్ముకొని ప్రార్థనలకు వెళుతున్నారంటే, దేవుని ఆరాధన చేస్తున్నారంటే మన ఆత్మీయ తల్లి అంగులూరి మరియమ్మ గారు. వారు పరోక్షంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు మన గ్రామం కొరకు, తన యొక్క స్వజంగమ కోసం, రక్త సంబంధుల కోసం, ఈ ప్రగడవార ప్రాంత ప్రజలందరి కోసం గుండె పగిలిపోయేంతగా కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అమ్మ చేసిన కన్నీటి ప్రార్థన నేటికి నిజంగా మన గ్రామంలో అందరినీ దేవుడు దీవించాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రయోజకులుగా దేవుడు గొప్పవారిగా తీర్చిదిద్ది ఉన్నారు. మరి చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మొత్తం కూడా మా అమ్మగారేనండి. అమ్మగారి ద్వారే ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించబడింది. అమ్మగారిని బట్టి అనేక మంది సేవకులయ్యారు, సేవకురాండ్రయ్యారు. అలాగే అమ్మగారి యొక్క కుమారుడిగా నేను కూడా మరి గత 20 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య చేస్తున్నాను. మరి ఇది 19వ మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్. దేవునికి స్తోత్ర. మరి ఇక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో మనందరము కూడా చేరి దేవుని గణపరచడానికి, ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక 15 నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమేనండి. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆయన సంధికొచ్చిన మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు నా యొక్క వాక్య అంశం, దేవుని పిల్లలారా, క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఏమిటి? చాలామంది క్రిస్మస్ అంటే, దేవుని పిల్లలారా, కొందరు కేకులు పంచడం, అలాగే క్యారల్ చేయడం, క్యాండిల్స్ పట్టుకొని లైట్లు వెలిగించడం, అలాగే క్రిస్మస్ క్వైర్ టీంలో ఉండి చక్కగా పాటలు పాడడం, స్కిట్స్ వేయడం, డ్యాన్సులు చేయడం, కొత్త బట్టలు, పిండి వంటలు, అలాగే డబ్బు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టడం. ఈ క్రిస్మస్ రాగానే క్రైస్తవుల్లో చాలామంది ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలామంది క్రిస్మస్ ట్రీ, అలాగే క్రిస్మస్ స్టారు, అలాగే పశువుల పాక, అలాగే క్రిస్మస్ తాత, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏంటంటే క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అండి, క్రిస్మస్ అండి అని క్రిస్మస్ను పురస్కరించుకొని డ్యాన్సులు వేసేవారు, క్యారల్ చేసేవారు,
క్యాండిల్స్, లైట్లు వెలిగించి క్యాండిల్ సర్వీస్ చేసేవాళ్ళు, కేకులు పంచేవారు. ఇంకా అలాగే ఇంటి పండగని, ఒంటి పండగని ఇల్లు శుభ్రం చేసుకునేవాళ్ళు, అలాగే బట్టలు శుభ్రం చేసుకునేవాళ్ళు. ఇలాగా అనేకమైన పనుల చేత హడావుడిగా బిజీగా ఉండి ఇదే పండగ, మా పండగ అని పనుల్లో ఇంటి పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పని, పిండి వంటలు చేసుకునే వాళ్ళు పిండి వంటలు, అలాగే రంగులు వేసుకునే వాళ్ళు రంగులు, అలాగే స్టార్ పెట్టేవాళ్ళు స్టారు, పశువుల పాక వేసేవాళ్ళు పశువుల పాక, లైటింగ్ వేసేవాళ్ళు లైటింగ్. ఇలాగ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఈ నెలంతా కూడా చర్చిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, ఇంకా కొంతమంది కాపర్లు కూడా ఏం చేస్తూ ఉంటారంటే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. ఇవన్నీ ఖర్చు పెట్టేసేసి ఏమంటారంటే ఈ సంవత్సరం మేము చాలా బాగా గ్రాండ్గా క్రిస్మస్ చేసామంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే సంఘములు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు అందరూ వచ్చేసి ఈరోజు ఈ సంవత్సరం మా భర్తలు వచ్చారు, మా పిల్లలు వచ్చారు, మా ఫ్యామిలీ వచ్చారు, అందరం కలిసి వచ్చాం. సంఘములో ఒక్కరు కూడా బీరిపోకుండా అందరం వచ్చి క్యాండిల్స్ వెలిగించాం, కేక్ కటింగ్ కార్యక్రమంలో ఉన్నాం, చక్కగా అలాగే చర్చిలో జరిగే ప్రోగ్రాం అంతట్లో కూడా మేము ఉన్నామని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా భౌతికంగా మరి చేసేవే కానీ దేవుని పిల్లారా, మరి నిజమైన క్రిస్మస్ ఏంటో దాని యొక్క అర్థాన్ని ఈ రోజున చాలామంది మర్చిపోతున్నారు. మరి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యములోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. మరి బైబిల్లో ఉన్నవారు ఒకసారి మీరు తీసి ఈ యొక్క వాక్యాన్ని చదవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు ఇప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా దేవునికి స్తోత్ర. క్రిస్మస్ అంటే దేవుని పిల్లరా మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, క్రిస్మస్ అంటే డెకరేషన్ కాదు, క్రిస్మస్ అంటే కేక్ కటింగ్ చేయడం కాదు, క్రిస్మస్ అంటే చర్చికి లైటింగ్లు పెట్టడం కాదు, క్రిస్మస్ అంటే హడావుడి చేసి డబ్బులన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కాదు. మరి క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును ఆరాధన చేయటం. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తును ఆరాధన చేయడం. ఆ రోజున జ్ఞానులు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆ పశువుల పాకలో తొట్టిలో పరుండి ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసి ఆయనను పూజించారంటండి. పూజించటం అంటే దేవుణ్ణి ఆరాధన చేయటం. ఈ రోజున అలనాడు యేసు ప్రభు పుట్టిన సందర్భముగా జ్ఞానులు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధన చేశారు. ఇప్పుడు చెప్పాలి మీరు అందరూ కూడా క్రిస్మస్ అంటే ఆరాధన చేయటం. దేవునికి స్తోత్ర. ఇక క్రిస్మస్లో 2 భాగాలుగా దీన్ని మనం వివరించుకుంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. ఇక క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధన చేయటమే. మరి యేసు ప్రభు పుట్టిన ఆ క్షణములోనే ఆ జ్ఞానులు వచ్చి తమ పెట్టెలు ఇప్పి బంగారమును బోళమును సాంబ్రాణిని దేవునికి కానుకలుగా సమర్పించి ఆయనను పూజించి ఆయన ఆరాధన చేశారు. రోజున ఈ క్రిస్మస్ అంటే దేవుని పిల్లరా మనము దేవునికి ఏమీ చేయమండి. మనం కొనుక్కుంటాం, మనం తినడం, మనం త్రాగడం, మనం సుఖించడం, మన ఇంటికి రంగులు వేసుకోవడం, మన ఇల్లును శుభ్రం చేసుకోవడం, మన బాగోగులు చూసుకోవడం మన వరకే. కానీ దేవుని సన్నిధిని పట్టించుకునేవారు, దేవుని సన్నిధికి వచ్చి పరిచర్య చేసేవారు, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసేవారు తక్కువైపోయారండి. తక్కువైపోయారు దేవుని పిల్లరా. అయ్యారండి మీరు మాకు
మరి 300 అని చెప్పారు కదా, ఇచ్చేసామండి, అయిపోయింది. మీరు మాకు 1000 రూపాయలు అని చెప్పారు కదా సంఘములో, అయిపోయింది, ఇచ్చేసాం. అంతేగాని ఆ అమౌంట్ ఇచ్చేసేసి, లేకపోతే ఆ కేక్ తెచ్చేసి, లేకపోతే క్యాండిల్స్ తెచ్చేసి, లేకపోతే ఏదో ఒకటి మనం అనుకున్నది ఇచ్చేసేసి ఇక్కడ పరిచర్య చేసేవారు ఉండరండి. ఇక్కడ దేవుని పని చేసేవారు ఉండరు, పరిచర్య చేసేవారు ఉండరు, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసేవారు ఉండరు. ఎందుకండి? దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధన చేయకుండా మనం ఎంత పండగ చేసిన ఉపయోగమో లేదండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది వచ్చి ఈ సెమీ క్రిస్మస్ సందర్భముగా దేవుని సన్నిధికి వచ్చి మీరు పరిచర్య చేశారు, మందిరాన్ని కడిగారు, మందిరాన్ని శుభ్రం చేశారు, మందిరాన్ని అలంకరించారు, మందిరములో ఉన్న సమస్తాన్ని శుభ్రం చేసి ఆయనకు పరిచర్య చేసిన వారు ఎంతమంది? అలా పరిచర్య ఎవరు చేశారో వారందరిని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మన సంఘములో ఉన్న కొంతమంది యవ్వన బిడ్డలు గత వారం రోజుల నుంచి కూడా దేవుని పరిచర్య ఎంతో గొప్పగా చేస్తున్నారు. చర్చి ముందు లైటింగ్ పెట్టడానికి, డెకరేషన్ చేయడానికి, ఇంకా పరిచర్య అంతా కూడా ఈరోజు జరిగే ప్రోగ్రాం అంతా కూడా మన సంఘములో ఉన్న యవ్వన పిల్లలు ఎంతో ప్రయాసపడ్డారండి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడానికి యవ్వన పిల్లలైన వారు ముందుకు రాకపోతే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేది కాదండి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు, దేవుని పని చేసే పాత్రగా నువ్వు ఉండాలి. ఎవరికో పని చేయడం కాదు, నీకు నువ్వు పని చేసుకోవడం కాదు. ఎవరికో వెళ్ళి నేను పని చేశానని బాగా చెప్పుకున్నారని మనుషుల చేత కాదు నువ్వు పొగిడించబడేది, దేవుడు నిన్ను పొగడాలి. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో నువ్వు పరిచర్య చేసావని ఆయన సేవకులు నీ గురించి గొప్ప సాక్ష్యము చెప్పాలి. నువ్వు పనోడుదానవమ్మా, బాగా పనిచేస్తుందండి, ఇంట్లో మా పాప బాగా పనిచేస్తుందండి, మరి మందిరానికి వచ్చి ఓడవదు. మీ పాప ఇంట్లో బాగా పనిచేస్తే కానీ మందిరానికి వచ్చి పరిచర్య చేయదు. మా బాబు అండి ఇంట్లో అన్నీ కూడా చేస్తాడండి, మరి మందిరానికి వచ్చి ఏమీ చేయడు, కాంగో కొట్టడండి, పరిచర్య చేయడు. ఇంట్లో కాదు మనం చేయవలసింది దేవుని యొద్దకు వచ్చి చేయాలి. జ్ఞానులు అంటే ఎవరో తెలుసండి? గొప్పవారు, మేధావులు, ఉన్నతమైన వారు, ఎంతో గొప్పవారైన ఆ మేధావులు ఒక పశువుల పాక దగ్గరికి వచ్చారండి. మేధావులకి పశువుల పాక దగ్గరికి రావాల్సిన పని ఉందండి? లేదు. అదే దేవాలయం అనుకున్నారు, అదే మందిరం అనుకున్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడే ఆరాధన చేయాలి, అక్కడే పూజించాలి, అక్కడ ఆయన మొక్కాలని జ్ఞానులకున్న ఆ తెలివి, ఆ వివేకం నేటి క్రైస్తవులైన వారికి లేదండి. సంఘ పెద్దలని పిలువబడుతున్నారు, విశ్వాసులని పిలువబడుతున్నారు. అయ్యారండి, మా ఎక్స్పీరియన్స్ ఎంతో తెలుసా? 20 సంవత్సరాల నుంచి మేము చర్చికి వెళుతున్నామండి, 30 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళుతున్నామండి. ఎందుకని? పెత్తనాలు చేయడానికా? పేరు ప్రతిష్టల కోసమా? వారి మీద వీరి మీద దబాయించి మాట్లాడటానికా? సేవకుల్ని దూషించడానికా? సంఘాన్ని అపార్థం చేసుకోవడానికా? మందిరానికి వచ్చిన వారిని అబండాలు వేయడానిక? కాదు కదా దేవుడిని ఏర్పాటు చేసుకున్నది. ఆయన బిడ్డగా నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు గొప్పవాడై ఉండి ఆయన ఒక యెరూషలేము పట్టణంలోను ఒక రాజు గృహములో జన్మించాలి. కానీ ఎక్కడ జన్మించాడండి? ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పొరుండ పెట్టవలసిన పరిస్థితి వచ్చిందండి. ఆయనకి సత్రములో ఎవ్వరు కూడా కొంచెము కూడా చోటు ఇవ్వలేదు. దేవుని పిల్లారా, అలాంటి భయంకరమైన స్థితి ఈరోజున. దేవుని పిల్లారా, మన పొజిషన్ ఎలాంటిదైనా, మన స్థితి ఎలాంటిదైనా, మన పరిస్థితి ఎలాంటిదైనా క్రీస్తును ఆరాధన చేయటానికి వెనకాడే వారిగా ఉండకూడదండి. క్రీస్తును ఆరాధన చేయటానికి నేనున్నాను అని రావాలి. పండగ రోజున ఆలస్యమే, ఆదివారం ఆలస్యమే, అమ్మా దేవుని సందులో క్రమాలు ఉన్నప్పుడల్లా కూడా ఆలస్యమే. ఇంకా నీ బ్రతుకులో మార్పు ఎప్పుడు? యేసు ప్రభు పుట్టాడని తెలుసుకోగానే ఆకాశములో నక్షత్రం ఆలస్యం చేసిందా? వెంటనే నక్షత్రం తార వెలిసింది. దేవునికి స్తోత్రం. ఆ నింగిలో తార వెలిసింది. ఇదిగో ఆ తార యేసు ప్రభు యొద్దకు నడిపించడానికి జ్ఞానులకు త్రోవ చూపించింది. దేవునికి స్తోత్రం. రోజు దేవుని పిల్లలారా,
దేవుని నమ్ముకున్న నీవు కూడా అనేక మందిని దేవుని సంధికి నడిపించాలి. కానీ నువ్వు మానేసి, ఎదుటివారిని మానేసి, నీవు ఆరాధన చేయటం మానేసి, ఎదుటి వాళ్ళు కూడా ఆరాధన చేయటం మానేసి నీ జీవితాన్ని అపవాదికి, సాతానికి అప్పగించుకునే దానిగా ఉండకూడదు. లోకములు ఎంతోమంది గొప్పవారు, ఘనులైన వారు, ఉన్నతమైన వారు, పేరు ప్రతిష్టత కలిగిన వారు, అందచందములు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు వారు ఈ లోకములో లేకుండా వెళ్ళిపోయి ఉన్నారు. ఏ యోగ్యత లేని నన్ను, నిన్ను, మనందరిని కూడా తన సజీవమైన రెక్కల చాటున ఎందుకు కాపాడంటే క్రీస్తును ఆరాధన చేయటానికి. చెప్పండి, దేనికి? క్రీస్తును ఆరాధన చేయటానికి. దేవుణ్ణి ఆరాధన చేయని పండుగలు ఎన్ని చేసినా వ్యర్థమేనండి. దేవుణ్ణి ఆరాధన చేస్తేనే నిజమైన పండగ. పాటలు పాడాలి, వాయిద్యములు వాయించాలి, చప్పట్లు కొట్టాలి. ఆరాధన అంటే అందరి ముందు వచ్చి పాటలు పాడాలి. అమ్మగారు ఒక అరడజన పాటలు పాడిన తర్వాత, అయ్యగారు ఒక అరడజన పాటలు పాడిన తర్వాత, అయ్యగారి పిల్లలు ఒక అరడజన పాటలు పాడిన తర్వాత లాస్ట్లో మీరు అయ్యగారు లాగా వచ్చి కూర్చుంటున్నారు. మీరందరూ వచ్చిన తర్వాత సేవకులు వచ్చి వాకింగ్ చెప్పాలి. ఎక్కడ జరిగేది? కానీ దేవుని పిల్లలు చాలామంది మన క్రైస్తవ సంఘాలలో ఎలా ఉన్నారంటే అయ్యగారే ముందు ఉండాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కష్టమైన నష్టమైన అయ్యగారే ముందు ఉండాలి, మేము మాత్రం ఎప్పుడు వచ్చినా పర్వాలా. మీరు ప్రార్థన పెట్టుకున్నప్పుడు మీ ఇంట్లో అయ్యగారే ముందు ఉండాలి, ఎక్కడ ప్రార్థన అయినా మీ ఇంట్లో అయ్యగారే ముందు ఉండాలి. కానీ దేవాలయానికి మాత్రానికి మీరు మాత్రం ముందు రారు. అది క్రిస్మస్ కాదండి, అది క్రిస్మస్ కాదు. ఆలయాన్ని మానేసేవారందరూ క్రీస్తుని ఆరాధన చేసేవారు కాదు. యేసు ప్రభువుని నిర్లక్ష్యము చేసేవారు దేవుణ్ణి ఆరాధన చేసేవారు కాదు. మేము యేసు ప్రభువు నమ్ముకున్నామండి. మరి నమ్ముకున్నామంటే ఎక్కడికి వచ్చి ఆరాధన చేయాలి? దేవుని సంధికి వచ్చి ఆరాధన చేయాలి. జ్ఞానులు కదా, మేము ఎందుకు వెళ్ళాలి అనుకున్నారండి? అనుకోలే. పండితులు వాళ్ళు, జ్ఞానులు, గొప్పవారు వాళ్ళు దేవుని ఆరాధన చేయటానికి ఏమాత్రము వెనకం చేయనే లేదండి. అది పాక కదా, అది కంపు కొడుతుంది కదా, అక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, ముళ్ళు ఉంటాయి కదా అని ఏం ఆలోచించకుండా వాళ్ళే ఫస్ట్ సాష్టాంగపడి నమస్కారం చేసి యేసు ప్రభువును పూజించి ఆరాధన చేశారంటండి. దేవునికి స్తోత్ర. మన కొరకు ఇంత మంచి బిల్డింగ్, చక్కగా కింద కూర్చోవడానికి మ్యాట్లు, అలాగే ఇంత చక్కటి మరి దేవుని పిల్ల రేకుల షెడ్ అయితే ఈ కాలం చలి, అలాగే పాక అయితే చలి, కానీ మనకు బిల్డింగ్లో ఒక్కపోత. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన దేవాలయంలో కూర్చొని ఆరాధన చేయడానికి కూడా చాలామంది బద్దకిస్తున్నారు. అందుకని దేవుడు అన్నాడు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమకి దేవుడు ఒక నడత నేర్పించారంటండి. అవి క్రమంగా వెళతాయంటండి, క్రమంగా ఆహారము సమకూర్చుకుంటాయంటండి. ఈ రోజున క్రైస్తవుడికి సంఘ పెద్దకి ఏమీ లేదు, క్రమము లేదు. క్రమము లేని సంఘ బిడ్డల వేస్ట్, క్రమము లేని సేవకులు వేస్ట్, క్రమము లేని సంఘములో ఉన్న ఎవరైనా వ్యర్థమేనండి. ఎందుకంటే క్రమము గురించి దేవుడు చెప్తూ ఒక మాట అన్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి దూరంగా పారిపోండి. దేవుని సందులో క్రమం అంటే ఆరాధన చేయటం. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తును ఆరాధన చేయ. అందరూ చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తును ఆరాధన చేయటం. రెండవదిగా క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. త్వరగా అందరూ బైబిల్ తీయండి, చదవమ్మా. చాలమ్మా. రెండవదిగా క్రిస్మస్ అంటే పాపాన్ని, శాపాన్ని మనలో నుంచి తొలగించుకోవడం అండి. క్రిస్మస్ అంటే ముందు మనలో ఉన్న పాపమంతా బయటికి పోవాలి. పాపమంతా మనలో పెట్టుకొని స్టార్ కడితే ఏం ప్రయోజనము లేదు. పాపమంతా మనలో పెట్టుకొని చర్చికి డెకరేషన్ చేస్తే ఏమి ప్రయోజనము లేదు. పాపమంతా మనలో పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వస్తే ఏమి ప్రయోజనము లేదు. యేసు ప్రభు ఎందుకని ఈ లోకానికి వచ్చారంటే పాపులను రక్షించడానికి. దేవునికి స్తోత్ర. అందుకు క్రిస్మస్ అండి. అమ్మా, పిండి వంటలు చేసుకోవడానికి, పీకల కాడకి తినడానికి,
మాంసం కూరలతో, పలావులతో, బిర్యానీలతో, దమ్ బిర్యానీలతో పండగ చేసుకొని విందులు వినోదాలు చేసుకోవడానికి కాదు క్రిస్మస్ పండగ అంటే. క్రిస్మస్ పండగ అంటే ప్రతి మానవ హృదయముల నుండి పాపాన్ని తొలగించుకోవడమే నిజమైన క్రిస్మస్ అండి. యేసు ప్రభు రావగానే ఈ లోకములో ఆరాధన జరిగిందండి. వారు ఎవరు అంటే దేవుని పిల్లరా, దేవుని యొక్క దూతలు దేవుని ఆరాధన చేశారు. తర్వాత జ్ఞానులు, తర్వాత గొర్రెల కాపరులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది వచ్చి ఆ పశువుల పాక దగ్గరే, ఆ పశువుల తొట్లో పరుండి ఉన్నటువంటి యేసును చూడటానికి, ఆయన ఆరాధన చేయటానికి, ఆయన పూజించడానికి ఆనాటి కాలంలో ఉన్న కొన్ని వందల వేల మంది ప్రజలు ఆయన యొద్దకు వచ్చి ఆయన పూజించి ఆయన ఆరాధన చేశారండి. దేవుని పిల్లరా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసండి? నశించిన దానిని వేదిక రక్షించటానికి, నిన్ను నన్ను మార్చటానికి, నిన్ను నన్ను రక్షించటానికి, నీ మనస్సును నా మనస్సును మార్చటానికి వచ్చాడు. కానీ ఈ రోజున అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే కానీ ఒక్కళ్ళకి మారు మనసు లేదండి. సినిమాలు, సీరియళ్ళు, సికాకులు, అన్నీ చెడ్డ పనులే, అన్నీ బురద పనులు, అన్నీ పాపిష్టి పనులే. ఇవన్నీ చేసుకుంటూ మరలా బైబిల్ పట్టుకొని ఏమీ నేరినట్టు ఆరాధన చేయటానికి మందిరానికి వెళుతున్నారు. హృదయములో ఇంత పాపం పెట్టుకొని, హృదయము నిండా పాపము చేత నింపుకొని మనం ప్రార్థనకి వెళ్ళి ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆయన పలకనే పలకడు. నీవు ఎవరో నాకు తెలియదు అంటాడు. హృదయములో ఉన్న పాపాన్ని తొలగించడం కోసమే యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చారు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ 2024 సంవత్సరం ఈ సెమీ క్రిస్మస్ ద్వారా, ఈ 19వ వార్షిక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా ఇంకా ఎవరైనా పాపపు జీవితంలో ఉంటే మీ జీవితాన్ని మార్చుకునేవారిగా ఉండాలి. ఇంకెవరైనా రక్షణ పొందనివారు ఉంటే రక్షణలోనికి రావాలి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరు పుట్టారంటండి? చెప్పండి, ఎవరు పుట్టారంట? రక్షకుడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గొర్రెల కాపరులతో దూత శుభవార్త చెప్పింది. రాత్రి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో వచ్చారు, ఎందుకు ఈ లోకంలో పుట్టారు అంటే నిన్ను నన్ను రక్షించటానికి. యేసు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? యేసు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. యేసు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. యేసు ప్రభు పాపముల చేత, వ్యసనముల చేత, భయంకరమైనటువంటి జోదము చేత నశించిపోతున్న మానవులమైనటువంటి మనందరినీ ఎదక రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ తీసేయడానికి వచ్చారండి. మనతో పాపాలు చేయించడానికైనా రాలా, మనల్ని పాపులుగా సిద్ధపరచడానికి రాలా, పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్ర. కుశుద్ధం పెట్టుకొని ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనం ఉందండి చెప్పండి? కుశుద్ధం పెట్టుకొని నీ మీద కోపం, నా మీద కోపం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ ద్వేషాలు విద్వేషాలు పెట్టుకొని కుశుద్ధముతో ఎంత ఆరాధన చేసిన ఎవ్వరు పైకి రానే రారా. మనలో ఉన్నదంతా అది తీసివేసి ప్రక్కన పెట్టి దేవుని సందుకు వచ్చి ఆరాధన చేయాలి. ఈ కుశుద్ధమైన వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. యేసు ప్రభు పుట్టాడని తెలియగానే హేరోదు రాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది, కుళ్ళు వచ్చేసిందండి. నేనే రాజునంటే యూదులుగా రాజుగా మరలా ఎవరు పుట్టారని ఆయనకి ఒక భయం పుట్టింది, ఆందోళన పుట్టింది, ఆయనలో ఒక కోపోద్రేకము కలిగింది, కలవరము కలిగింది. దేవుని పిల్లారా, దేవునికి స్తోత్ర. నేనే రాజు అనుకుంటే మరలా రాజా అని ఆయనలో కలవరం రేగింది. అందుకని ఆయన నిర్ణయించుకున్నాడు, ఆ రాజు ఎవరు అసలు బాలుడే లేకుండా చేయాలని తొలుచూలు మగపిల్లలందరినీ కూడా ఆయన సంహరించి చంపేయాలనుకున్నారు. కానీ యేసు ప్రభుని చంపటం హేరోదు వల్ల కాల. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు ఆ సమయంలో పుట్టింది. ఆయన వచ్చి తన పని జరిగించిన తర్వాతే
తన ప్రాణాన్ని సర్వలోక మానవాళ్ళందరి కొరకు పెట్టాలని వచ్చారు. కానీ బాల్యములోనే యేసు ప్రభువును చంపేయాలని హెరోదు అనుకున్నాడు, కానీ ఆయన తరము కానే కాల. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను రక్షించటానికి. మనం మంచిగా ఉంటే వారవలేని వారు ఉంటారండి. మనం పైకి వస్తే వారవలేని వారు ఉంటారు. మనం మంచి బట్టలు కట్టుకుంటే వారవలేని వారు ఉంటారు. మనం మంచిగా దేవుని ఆరాధన చేస్తే వారవలేని వారు ఉంటారు. ఎలాంటి వారు ఉన్నా దేవుని పిల్లారా, మనము చేసే పని మాత్రం మనం ఆపకుండా చేయాలి. ఎన్ని తంత్రములు, ఎన్ని రకరకాలైనటువంటి దుష్ప్రయోజనమైనటువంటి దురాత్మమైన ఆ కార్యక్రమాలు మన మీద జరుగుతున్నా సరే మనము దేవుని పని చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్ర. ఆయన పని ఏమాత్రము కూడా ఆపకూడదు. దేవుని పిల్లరా, ఆయన సొంతలు మనం నమ్మకంగా జీవించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయటం. క్రిస్మస్ అంటే మనలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించుకోవడం. మూడవదిగా క్రిస్మస్ అంటే మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు అంటండి, యేసేపు మరియును ఏమాత్రము కూడా ముట్టలేదంటండి. దేవుని పిల్లారా, యేసేపుకు మరియకు ప్రధానమైంది అంటే సగం పెళ్ళైపోయింది. కానీ దేవుని పిల్లారా, యేసేపు నీతిమంతుడు, మరియ నీతిమంతురాలు. యేసేపు పరిశుద్ధుడు, మరియ పరిశుద్ధురాలు. వారిద్దరు కూడా నీతిమంతులు. వారి యొక్క నీతిని చూసే మరియలోనే నేను పుట్టాలని దేవుడు ఆయన యొక్క అనాది సంకల్పంలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమెకి గర్భాన్ని కలిగించి ఆమె గర్భములో నుంచి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఎంతో దేవుడు కృప చూపారు. దేవునికి స్తోత్ర. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టిక ద్వారా మరి అంటే ఏంటో తెలియదు, కానీ ఆయన జన్మము ద్వారా ఇప్పుడు మరియా అన్న పేరు తలవని వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆమె ఘనురాలు. ఆమెను అనేక మంది కొనియాడుతున్నారు. ఎందుకంటే ఆమె తగ్గింపు జీవితాన్ని కలిగింది. ఆమె స్టార్టింగ్లో ఒక చిన్న పొరపాటు పడింది. ఏంటంటే, ఇదిగో నీవు గర్భము ధరించబోతున్నావు అని చెప్పగానే వెంటనే ఆమె తొందరపడి అని బైబిల్లో ఉంటుందండి. తొందరపడి, అయ్యో నేను పురుషుణ్ణి ఎరగనదాన్నే, నాకు ఇది ఎలా జరిగింది అని అంటే అప్పుడు దేవదూత చెప్తుంది, ఇదిగో సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆ పరిశుద్ధాత్మ శక్తి వల్ల నీకు గర్భం వస్తుంది. ఆ గర్భములోనే పుట్టబోయే శిశువు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సర్వలోక మానవాళ్ళని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని చెప్పగానే వెంటనే దేవుని దూత చెప్పిన మాట మరియ విని లోబడిందండి. దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజే మరియ గనక తృణీకరించటమైతే మరియకు సాక్ష్యం ఉండేది కాదు. దేవుని పిల్లారా, మరి ఏమన్నదంటే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. మరియా దేవుని చేత ఎన్నిక చేయబడింది. దేవునికి స్తోత్ర. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ఆ రోజుల్లో, ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఉన్నారు, గరులు ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు, మరియ కంటే శ్రేష్టమైన వారు ఉన్నారు. కానీ మరియా ఎవరంటే ఒక దీనురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు దీనులను ఎన్నిక చేసుకునేవాడు. అందుకని మరియను దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే అందుకనే దేవుడు ఆయన ఒక సత్రములో జన్మించడానికి ఇష్టపడ్డాడండి. ఒక రాజు ఇంటిలో పుట్టడానికి ఆయన ఇష్టపడలా, ఒక సత్రములో ఆయన ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడండి. ఎంత తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన పిల్లలమైన మనకు కూడా ఏముండాలి? తగ్గింపు జీవితము ఉండాలి. దేవుని పిల్లారా, మూడవదిగా దేవుని యొక్క దూతలు అంటండి, వారు ఏం చేశారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేశారంటండి. దేవునికి స్తోత్ర. దేవుని దూతలు వచ్చి ఏం చేశాయి? దేవుణ్ణి ఆరాధన చేసాయి. మనుషులందరికీ సమాధానము కలుగునుగా కానీ దేవుని దూతలు వచ్చి దేవుణ్ణి ఆరాధన చేశాయి. క్రిస్మస్ అంటే ఆరాధన చేయటం. దేవుని పిల్లారా, క్రమం ఉన్న చూడండి. యేసు క్రీస్తు వారి యొక్క పుట్టికలో మరియ క్రమం, యేసేపు క్రమం. యేసేపు కూడా అయ్యో ఎలా జరిగింది ఏంటని రహస్యముగా తన భార్యను విడిచిపెట్టి
వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెంటనే స్వప్నమంది దేవుని యొక్క దూత, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి వెనకాడవద్దు, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని చెప్పగానే వెంటనే యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడంటండి. దేవునికి స్తోత్ర. మరియ లోబడింది, యోసేపు కూడా లోబడ్డారు. మరియ విధేయత చూపించింది, యోసేపు గారు కూడా విధేయత చూపించారు. పరలోకములున్న దూత సైన్యములన్నీ కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధన చేశాయి. గొర్రెల కాపరులైతే, ఆ రోజుల్లో గొర్రెల కాపరులైతే, ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడని వారందరూ కూడా తమ గొర్రెలను విడిచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయటానికి వెళ్ళారంటండి. దేవునికి స్తోత్ర. అలాగే దేవునిలో జ్ఞానులు ఫస్ట్ చెప్పుకున్నట్టుగా జ్ఞానులు వాడు అత్యానందభరితులై ఆ నక్షత్రమును చూసి యేసు ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన పూజించి ఆయనకి సాగిలపడ్డారు. మరి వీళ్ళందరూ కూడా దేవుణ్ణే మహింపరిచారు. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? మనం కూడా వీరికంటే గొప్పగా దేవుణ్ణి మహిమపరచాలి. వీరి పేర్లు పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాయించాడు. రేపు మన యొక్క పేరు ఆ పరలోకములో జీవగ్రంథములో రాయబడాలంటే మనం కూడా పరిశుద్ధులకు తగినట్టుగా జీవించేవారిగా ఉండాలి. పాపులకు తగినట్టుగా మనం జీవించకూడదండి. మన దేవుడు పాపము లేనివాడు, పాపరహితుడు. పాపము చేయని వ్యక్తి, పాపము లేని వ్యక్తి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నమ్ముకున్న మనము కూడా ఏ పాపము చేయక పరిశుద్ధముగా జీవించేవారిగా ఉండాలి. 4 సమాధానం పొందుకోవాలి. 5వది నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడేవారిగా ఉండాలి. ఇక రాత్రికాల సమయం లేదు కానీ మీకు 5 విషయాలు చెప్పాను. ఒకటి, క్రిస్మస్ అంటే చెప్పండి క్రీస్తును ఆరాధన చేయటం. చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధన చేయడం. 2వది, మనలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించేసుకోవడం. ఇదే నిజమైన క్రిస్మస్. 3వది, మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకునే వారిగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. 4వది, సమాధానం పొందుకోవాలి. దేవునికి స్తోత్ర. 5వది, నిత్య జీవానికి వారసులము కావాలి. అందుకు యేసు ప్రభు వచ్చారు. కానీ మనం తినటానికి, తాగడానికి, తినేవాళ్ళు తింటూ ఉంటారు, కక్కేవాళ్ళు కక్కుతూ ఉంటారు, తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు. ఏంటంటే క్రిస్మస్. అమ్మా, ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు, అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేనా క్రిస్మస్ అంటే? చాలా బాగా చేసేవండి. 4-5 బీర్ బాటిల్ ఇంట్లో తెచ్చుకొని, అమ్మా 4 జాయింట్ల ముక్కలు లేకపోతే 4 నాటుకోళ్ళు తెచ్చుకొని కోహేసుకొని నలుగురిని పిలుచుకొని పండగలాగా చేసి తిని తాగేయడం క్రిస్మస్ కాదండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయడం. మనకి తిండి లేకపోయినా పర్వాలా, ఈ క్రిస్మస్ పండుగ రోజు కొత్త బట్టలు కూడా మనకు లేకపోయినా పర్వాలా. జ్ఞానులు కొత్త బట్టలు వేసుకుని వెళ్ళారా? లేదు. గొర్రెల కాపర్లు కొత్త బట్టలు వేసుకుని వెళ్ళారా? లేదు. మరియా యోసేపులకి వారికి కూడా లేవు. ఎవరు కూడా ఆ రోజున క్రీస్తును ఆరాధన చేసుకోవడానికి వెళ్ళిన వారు ఏ వస్త్రాలైతే ధరించారో అదే వస్త్రాలతో సింపుల్గా వెళ్ళి దేవుని ఆరాధన చేశారు. మనం గొప్పగా కనపడుతాం కానీ మనలో భక్తి ఉండదండి. పైకి మాత్రం గంభీరముగా తెల్ల బట్టలు, మంచి మంచి పొట్టి చీరలు, మంచి మంచి ప్యాంట్ షర్ట్లు, దగదగ మెరిసిపోతాయి పండగలకి బట్టలు. కానీ హృదయంలో కంపు పోదు, హృదయంలో ఉన్న పాపం పోదండి. అందుకని ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంటండి. దాన్ని గ్రహించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దేవుని యొక్క సంగమా, వాక్యాన్ని ముగించేస్తున్నాను. ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నేటి నుండైనా నీ భర్తను తీసుకొని ప్రార్థనకి రావాలి. సినిమాకి వెళ్ళేటప్పుడు నీ భర్తను తీసుకుని వెళ్ళేదానివి కదా అప్పుడు లోకంలో ఉన్నప్పుడు. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు నీ భర్తని వెనకాల వేసుకొని నువ్వు బండి మీద రావాలి, ఇద్దరం కలిసి వెళితేనే, లేకపోతే లేదు దెబ్బలాడి తీసుకుని వెళ్ళావు కదా పెళ్ళికి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పురుళ్ళకి, సవార్తలకి, అన్నిటికీ నీ భర్తను కలిసి వెళ్ళావు. కానీ ప్రార్థనకు మాత్రం మా ఆయన రావట్లేదండి. చెప్పుకునే రీతిలో చెప్పుకుంటే ఎందుకు రారండి? చెప్పుకునే రీతిలో చెప్పుకుంటే తాగుబోతుడైనా వస్తాడంటండి. దేవునికి స్తోత్ర. డబ్బులు అడుక్కోవడానికి చెప్పుకునే రీతిలో చెప్పుకుంటారు, పుట్టింటికి వెళ్ళడానికి చెప్పుకునే రీతిలో చెప్పుకుంటారు, వీళ్ళు చీరలు కొనుక్కోవడానికి చెప్పుకునే రీతిలో చెప్పుకుంటారు. కానీ ప్రార్థనకి తీసుకురావడానికి మంచిగా
చెప్పుకోరండి, వదిలేసేస్తారు. ప్రార్థనకు వస్తే మారిపోతాడు, ఇక ఈయన మారాడంటే ఇక మా యాసాలన్నీ ఇక కుదరవేక ఆయన మారి నేను మారితే ఇక ఇద్దరం కూడా శుభ్రంగా పరిశుద్ధులుగా తెల్లబట్టలు వేసుకుని అయ్యగారులా గుడికి రావాలి, ఇక మంచిగా ఉండాలి, ఆయన మారకుండా ఉంటే మంచిది, ఆయన మారకపోతే నేను ఎన్ని ఆశలైనా వేయచ్చు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. అలా అందరూ కాదు కానీ కొంతమంది ఉన్నారండి. దేవుని పిల్లారా గమనించండి, యేసు ప్రభు క్రీస్తు పుట్టిక ద్వారా పురుషులు మారారు, స్త్రీలు కూడా మారారు, పిల్లలు మారారు, పెద్దలు కూడా మారారు. మరి మనము, మన గ్రామం, మన సంఘము ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ ద్వారా మన కుటుంబాలతో కలిసి రేపు ఆదివారం నుంచైనా, రేపు ఏ వారం చెప్పండి, ఆదివారం, రేపటి ఆదివారం నుంచైనా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చే ఆరాధన అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇదిగో ఈరోజు వచ్చేసి రేపు ఆదివారం మానేస్తే అసలు మనం వేస్ట్ అండి, పరమ వేస్ట్, శుద్ధ వేస్ట్. ఎందుకంటే పండగ రోజున వచ్చేవాడు క్రైస్తవుడు కాదు. ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళేవాడే నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్ర. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికిచ్చి మనలను, మన కుటుంబాలని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేసుకుందాం. క్యాండిల్ సర్వీస్ ఉంది, ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. మీ అందరి కొరకు మన యొక్క సంఘ బిడ్డలు మీ అందరి కొరకు స్వీట్స్, హాట్స్, కేక్స్ అన్నీ సిద్ధపరిచారు. ప్రతి ఒక్కరు కూడా మరి అవన్నీ స్వీకరించండి. ముఖ్యంగా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, ఆ వాక్యం ఎత్తి ప్రార్థన చేయండి. మోకరిస్తారా? జ్ఞానులే మోకాళ్ళు వేశారంట ఆ పురుషుల పాక దగ్గర. జ్ఞానులే మోకరించి దేవుని సందులో ప్రార్థన చేశారు. విజయపాల్ అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. మోకాళ్ళు వేస్తారా? జ్ఞానులే ఆయన సంధికి వచ్చి మోకాళ్ళు అని ఆయనకి సాష్టాంగపడి పూజించి ఆయన మహింపరిచారు. మరి నీవు, నేను, మనము, మన కుటుంబాలు, మనందరము కూడా దేవుని ఆరాధన చేయాలి. అందరూ మోకరించిన వారు 2 చేతులు పైకెత్తారా? 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేయండి. ఒకసారి ప్రార్థన అయిన తర్వాత అన్నీ చూసుకుందాం. కేక్ కటింగ్ అవన్నీ కూడా ప్రార్థన అయిన తర్వాత చూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. సహోదరుడా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఇదిగో ఈ యొక్క సెమీ క్రిస్మస్ ద్వారా ఇదిగో నీ సేవకుల నుంచి దేవుడు మాట్లాడినా ఈ ఒక్క మాట అయినా నీ జీవితంలో చేకూర్చుకొని ఇక నుంచి నీ ఇంటి పని కాదు, దేవుని ఆరాధన చేయ. ముఖ్యంగా మందిరానికి రా, దేవుని మహిమపరచు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు, ఆయన సన్నిధిలో ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయి. జ్ఞానులంతా గొప్పవారే దేవుని యొద్దకు వెళ్ళి ఆరాధన చేశారు. మరి నీవు ఆరాధన చేస్తున్నావా? నీ మందిరానికి వెళ్ళి, నీ దేవాలయానికి వెళ్ళి క్రమం తప్పకుండా దేవుని మహింపరుస్తున్నావా? అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఆయన సేవించటమే, ఆయన ఆరాధన చేయటమే, ఆయన సన్నిధికి రావడమే నిజమైన క్రిస్మస్ ఆరాధన. అట్టి ఆరాధన మేము చేస్తాం ప్రభా. అయ్యా, ఇక మేము మానకుండా రేపు ఆదివారం నుంచి మా భర్తలు కూడా తీసుకొని నీ సందుకు వస్తాం. చేతుల పైకెత్తారు అందరూ కూడా. 2 చేతుల పైకెత్తి ఒక్కసారి బిగ్గరగా, అందరూ కూడా బిగ్గరగా 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తుతిద్దాం. అందరూ కూడా దయచేసి చెప్పిన వాక్యం కొరకు మన మధ్య ఉన్న మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థన ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం.